విలేజెస్ నుంచి. సో ఈ విలేజెస్ నుంచి వచ్చే అంటే దేశం నడవటానికే ఇంత మూల కారణమైన ఈ పంచాయతీ వ్యవస్థలను కూడా వీళ్ళ తొక్కేయటంతో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇమీడియట్లీ అంటే పార్టీలకు అతీతంగా ఎవరు సర్పంచులు ఉన్నా సరే, వైసీపీ పార్టీ సర్పంచ్లే ఎక్కువ ఉన్నా సరే మన ప్రజలు కష్టపడకూడదని చెప్పి ఆ పంచాయతీరాజ్ వ్యవస్థలన్నింటినీ కూడా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కించి సుమారు 4,500 కోట్ల రూపాయలతో ఇమీడియట్లీ సేమ్ డే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీసీ రోడ్లని లేకపోతే ఎంజీఎన్ఆర్ఈజెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయటం జరిగింది. అలాగే గోశాలలు కట్టించడం జరుగుతుంది ప్రజలకు ఉపయోగపడేలాగా. ఎవరికి అప్లై చేసుకున్నా, ఎవరికి అవసరమైనా సరే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే 6 లాక్ జాబ్స్ని, ఎంప్లాయ్మెంట్ విధాన్ని సృష్టించే విధంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందే రోజుల్లో డెఫినెట్లీ మీ అందరికీ 20 లక్షల జాబ్స్ ఏదైతే కూటమి హామీ ఇచ్చిందో ఆ జాబ్స్ని ఆల్రెడీ 8 నెలల్లోనే 6 లక్షల జాబ్స్ వచ్చే విధంగా పెట్టుబడులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ 20 లక్షల జాబ్స్ని కూడా కంపల్సరీ చదువుకున్న మన రాష్ట్ర యువత అందరికీ కూడా యువతలందరికీ కూడా ఆ జాబ్స్ దక్కే విధంగా మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. అలాగే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు మీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నెంబర్ 1 అంటే ఆ స్థానాన్ని అలాగే ఉంచి నెంబర్ 1 ఒకటే వేసి, అంటే ఓట్ని ఇన్వాలిడ్ చేసుకోకండి. మెయిన్ ఏంటంటే మనం నెంబర్లు 35 ఉన్నాయండి, 35 నెంబర్ని ఎలా పడితే అలా వేసేసి ఒక టిక్ పెట్టినా లేకపోతే అండర్లైన్ చేసినా నెంబర్ని తప్పు రాసినా సరే ఓటు ఇన్వాలిడ్ అయిపోతుంది. సో మీ ఓటు ఇన్వాలిడ్ చేసుకోకుండా 1 అనే నెంబర్ని మన పేరాబత్తుల రాజశేఖర్ గారి దగ్గర అంకి రాసి ఆయన్ని హైయెస్ట్ మెజారిటీతో అన్ని విధాలుగా ఈ కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎన్డీఏ కూటమి ముందుకు ఎలాగెళ్తుందో